ఫిషింగ్ హార్బర్ లో రద్దీ పెరిగిపోయింది. జనంతో కిటకిటలాడుతున్నాయి ఫిష్ మార్కెట్లు. కనుమ సందర్భంగా భారీగా ఫిష్ ధరలు పెరిగిపోయాయి. సాధారణ చేపలు కూడా కేజీ 600 నుండి 700 రూపాయలు పలుకుతున్నాయి. టైగర్ ప్రాన్స్ ధర కిలో 1400 రూపాయలు. సీ ఫుడ్ కోసం తెల్లవారుజాము నుంచే ఫిషింగ్ హార్బర్ లో రష్ కనిపిస్తోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో రద్దీ ఎలా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాసా రిపోర్ట్ చేస్తారు. మూడవ రోజు కనుమ సందర్భంగా ఈరోజు నాన్ వెజ్ వంటకాలు వండి వచ్చే బంధువులకు పెట్టడం, ఆ తర్వాత తినడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో భారీ రష్ పెరిగింది. ఇక్కడ అన్ని రకాల చేపలు ఒకే చోట లభిస్తాయి. సరసమైన ధరలకు లభిస్తున్న నేపథ్యంలోని అందరూ కూడా జనం తరలివచ్చారు. అన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి. ఒకవైపు టైగర్ ప్రాన్స్, రెండోది ఆల్చిప్ప, అలాగే కానాగర్తలు, దీంతోపాటు ఈ పక్కన అలా ముందుకు వస్తే పండుగప్ప, ఈ భారీ చేప మనం చూడొచ్చు. ఎర్రటి పండుగప్ప కూడా ఉంది. ఆ తర్వాత కోనేం చేప ఉంది, భారీ కోనేం చేప. అలాగే ఇది బుర్ర చేప అంటారు, దీనికి రాయి చేప అంటారు. దీంతోపాటు చందువాలు, అలాగే ఈ చిన్న చేపల కానాగర్తలు అన్నీ కూడా ఒకే చోట ఉండడంతో జనం భారీగా తరలి వచ్చి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది సందర్శకులు ఉన్నారు, కొనుగోలుదారులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు కనుమ కాబట్టి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కనుమ కాబట్టి ప్రతి వారం ఎలా అయినా చికెన్, మటన్ అవన్నీ తింటాం కాబట్టి ఈరోజు ఫిష్ కొంచెం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పెట్టడానికి ఫిష్ కోసమని హార్బర్కి వచ్చాం. యాక్చువల్ చికెన్ కానీ మటన్ తింటారు కదా, ఫిష్ తినడానికి కారణం ఏదన్నా? హెల్తీ ఉంటుంది. ప్రతి వారం ఎలా నార్మల్గా మనం తిన్నామంటే చికెన్, మటన్ తింటాం. ఇది హెల్తీగా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ పెట్టడం వల్ల వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. చెప్పండి, ఇక్కడ ఎటువంటి చేపలు ఉన్నాయి, ఏ చేపలు చూసారు మీరు? నేను టైగర్ ఫాన్ చూసానండి, చాలా బాగున్నాయి. మేము గాజువాక నుంచి వచ్చాము చేపలు కొనడానికి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ వైజాగ్లో ఉంటాం. కోనేం చేప తిందామని, ఫిష్ అంటే హెల్దీ కదా అని ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. కంపారిటివ్లీ ఈరోజు కొంచెం తక్కువగా ఉన్నాయి. నార్మల్ డేస్ కన్నా ఈరోజు వెరైటీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు అంత రష్ ఉండడానికి కారణం? ఇట్స్ బికాస్ ఆఫ్ కనుమ. అలాగని ఈరోజు తినాలి. ఎస్, కదండి. కనుక పండుగ రోజు నాన్న తినకుండా ఉండలేం కదా, ఉండాలి. హెల్దీగా తిందామని ఫిష్. ఇంటికి వచ్చే బంధువులు కానీ కొత్తలు కానీ ఖచ్చితంగా పెట్టాలి. అందరూ అందుకోసం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గాజాక్ నుంచి వచ్చాను. ఈరోజు చేపల వెరైటీస్ చూస్తారు, ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి. చేపలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ చేపలు కూడా ఉన్నాయి. ఏదో చైనా చేప అంట కదా, మంచిగా ఉన్నాయి చూడడానికి కూడా. చూడొచ్చు, అందరిలో కూడా ఒక ఉత్సాహం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు ఎలాగైనా కనుమ సందర్భంగా భారీగా చేపలు కొనాలి, ఎలాగైనా నాన్ వెజ్ తినాలి. చికెన్, మటన్తో పోలిస్తే ఇది పౌష్టికాహారం కాబట్టి భారీ చేపలు కూడా ఇక్కడ ఉన్నాయి. వెరైటీ చేపలు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఒకవైపు చిన్న చేపల నుంచి పెద్ద చేపలు, దీంతోపాటు భారీగా రొయ్యలు, టైగర్ ప్రాన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే భారీగా తరలి వచ్చి జనం ఎలాగైనా సరే ఈరోజు ఈ చేపలు కొనుగోలు చేసి వచ్చే బంధువులకు పెట్టడం, దీంతోపాటు వాళ్ళు కూడా సరదాగా కుటుంబ సభ్యులతో సహా ఆరగించడానికి వీరంతా కూడా సిద్ధమై వచ్చిన నేపథ్యంలోనే ఫిషింగ్ హార్బర్లో భారీ రష్ కూడా పెరిగింది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.